బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెళ్లి చేసుకుంటే 10 లక్షలు వస్తాయంటే కంటిన్యూస్గా ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటారు? వరంగల్కి సంబంధించిన పర్వతగిరిలో దేవేందర్ రావు అని చెప్పేసి ఒక పర్సన్ని మాత్రం ఇలా ఒక మహిళ మోసం చేసింది. ఆమె గతంలో కూడా ఇలానే కొన్ని పెళ్లిళ్ళు చేసుకుందంట. సో పెళ్లి చేసుకున్న ఒక నెల రోజులు ఉండడం, నెల రోజుల తర్వాత ఈ దేవేందర్ రావుని పెళ్లి చేసుకున్న నెల రోజుల తర్వాత 2 లక్షల క్యాష్, దాంతోపాటు 8 తులాల బంగారం తీసుకొని పరారైపోయింది. అదేంటి పెళ్లి చేసుకుంటే పెళ్లి కూతురు కదా డబ్బులు పెట్టాల్సింది, నగలు పెట్టాల్సింది అని అంటే మనోడిని ట్రాప్ చేసింది. మనోడిని దేవేందర్ రావుని చాలా స్వీట్గా మాట్లాడి ట్రాప్ చేసి తన సొంత డబ్బులతోనే ఖర్చు చేసుకొని దేవేందర్ రావు ఈమెను పెళ్లి చేసుకున్నాడు. చేసుకొని ఈమెకు బంగారం, అలాగే ఈమెకు ఒక మంచి లైఫ్ ఇద్దామని ప్లాన్ చేశాడు. కానీ కట్ చేసే సీన్ ఏంటంటే నెల రోజుల తర్వాత అదిగో కనిపిస్తుంది కదా విజువల్స్లో, పెళ్లి చేసుకున్న తను అమ్మాయి అనుకుంటున్నారేమో, ఆమెకు 13 సంవత్సరాల కూతురు ఉంది. 13 సంవత్సరాల కూతురు ఉండి కూడా ఇదే బిజినెస్. ఈ బిజినెస్ మూడు పెళ్ళిళ్ళు 6 కాయలు అన్నట్టు ఇట్లా కంటిన్యూస్గా పెళ్ళిళ్ళు చేసుకోవడం, అక్కడ డబ్బు తీసుకోవడం, అలాగే బంగారం తీసుకొని పారిపోవడం, ఇదే పని. సో వరంగల్కి సంబంధించిన పర్వతగిరిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ఇమేజ్లో కనిపిస్తుంది కదా, తనే 13 సంవత్సరాల కూతురు ఉన్నా కూడా ఈ దేవేందర్ రావుని ఫోన్లో ఆయనతో మాట్లాడి ఆయన ట్రాప్ చేసి ఆయననే ఖర్చు పెట్టుకొని పెళ్లి చేసుకునేలాగా మోటివేట్ చేసిందంటే అర్థం చేసుకోండి. చూడండి, పెళ్లి కూడా గ్రాండ్గా పెద్ద ఫంక్షన్ హాల్ కూడా కనిపిస్తుంది. ఇనోవా కారు, చుట్టాలు అందరినీ పిలుచుకొని గ్రాండ్గా చేసుకున్నాడు పాపం దేవేందర్ రావు. అంత గ్రాండ్గా చేసుకున్న తర్వాత కట్ చేసిందంటే 1 మంత్ తర్వాత ఆయన ఆ పెళ్ళికి పిలిచిన పెళ్లి పెద్దలు కావచ్చు, ఆ గెస్ట్లు కావచ్చు, అంతా ఒక సినిమా స్టైల్లో జూనియర్ ఆర్టిస్ట్లా మరి వాళ్ళందరినీ సెటప్ చేసినట్టు అనిపిస్తుంది. సో పెళ్లి మండపంలో చూడొచ్చు, ఫోన్ మాట్లాడుతుంది. మరి నెక్స్ట్ క్యాండిడేట్ని లైన్లో పెట్టడానికి మాట్లాడుతుందా ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే 13 సంవత్సరాల కూతురు కూడా ఉంది. 13 సంవత్సరాల కూతురుంది. ఇదే పని మ్యాట్రిమోనీ సైట్స్కి వెళ్ళి మరి మ్యాట్రిమోనీ సైట్స్లోనే ఇలాంటి వాళ్ళని వెతుకుతుంటారేమో. కొత్త తరహా బిజినెస్ అనుకోవచ్చు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు వరంగల్ నుంచి. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, అసలు ఎన్ని చేసుకుంది, మోసపోయా అని దేవేందర్ రావు ఎప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడు? కళ్యాణ్, గత నెల 24వ తేదీన పెళ్ళైనటువంటి మట్టపల్లి దేవేందర్ రావు అలాగే నిమిష కవి ఇందిర, వీళ్ళిద్దరిది ఇక్కడ లక్ష్మీ మ్యారేజ్ బ్యూరో, విజయవాడకు చెందినటువంటి ఒక లక్ష్మీ మ్యారేజ్ బ్యూరో ద్వారా వీళ్ళిద్దరికి వివాహం కుదిరింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా సినిమా స్టైల్ను తలపించే విధంగా ఉంది. మొత్తం సినీ ఫకీలో జరుగుతున్నటువంటి పరిస్థితి, దీన్ని గమనిద్దాం. ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు ఫేకు, అలాగే అంటే తన పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టడము, అలాగే బంధువులు అందరూ ఫేక్. కాకపోతే ఇక్కడ లక్ష్మీ మ్యారేజ్ బ్యూరో ద్వారా తనకు మంచి అమ్మాయి దొరికిందన్నటువంటి సంతోషం నెల రోజులు కూడా లేకముందే తను ఇచ్చినటువంటి డబ్బులు 2 లక్షల రూపాయలు, అలాగే 8 తులాల 6 గ్రాముల బంగారు ఆభరణాలతో ఉడాయించినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరిగినట్టుగా మనకు స్పష్టంగా చూస్తే అర్థమవుతుంది. 13 ఏళ్ల కూతురున్నప్పటికీ కూడా తను నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. అయితే అసలు ఈ అమ్మాయి దొరకనే తన అదృష్టంగా భావించాడు గతంలో. పాపం విషయం తెలిసిన తర్వాత అవాక్ అయిపోయాడు. ఇక్కడ ఇంత ఘనంగా పెళ్లి చేసుకున్నారంటే చుట్టుపక్కల వీళ్ళకి సంబంధించినటువంటి బంధువులందరినీ పిలుచుకున్నారు, స్నేహితులందరినీ పిలుచుకున్నారు. కానీ అమ్మాయి తరపునటువంటి బంధువులు విజయవాడకు చెందిన కాబట్టి వాళ్ళు తక్కువ సంఖ్యలో వస్తారని చెప్పి తను కూడా వాళ్ళను కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా చాలా దూరం ఉంటుంది కదా అని చెప్పి తను కూడా కన్విన్స్ అయిపోయి బంధువులు కూడా విజయవాడ నుంచి ఎక్కువ మంది రాలేదు కాబట్టి అని చెప్పి ఇద్దరు మాత్రమే వచ్చారు. తల్లిదండ్రుల పేరుతో ఇద్దరు, మరొక ఇద్దరు, అలాగే ఈ పెళ్లి కూతురు, మొత్తం 5గురు మాత్రమే పెళ్లికి హాజరైనట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు తను మోసపోయినటువంటి విషయాన్ని కూడా నెల రోజుల తర్వాత కూడా గమనించి తన భార్య ప్రవర్తనలో కొంత అనుమానం రేకెత్తినటువంటి పరిస్థితి. ఎప్పుడు ఎవరితో ఏదో ఒక ఫోన్లో మాట్లాడము, చాటింగ్ చేయడము, ఇవన్నీ చూస్తుంటే తనకు అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఎంతసేపు ఫోన్లు అదే తప్ప కాపురం చేసే పరిస్థితులు ఉన్నాయా లేవన్నటువంటి ఒక తను డౌట్ కూడా రావడము. మరి ఏంది అని చెప్పి ఫోన్ కాల్ డాటా తీయగా, అలాగే ఫోన్ నంబర్లను పరిశీలించగా తను మొత్తం ఎవరెవరితో మాట్లాడుతున్నాడో తెలిసింది. అలాగే వాళ్ళకు ఈ అమ్మాయికి ఇదివరకే పెళ్ళైపోయింది, 30
సంవత్సరాల నిమిష కవి ఇందిరాకు 13 ఏళ్ల కూతురు కూడా ఉందన్నటువంటి విషయం కూడా మొత్తం తెలిసేసరికి తను అవక్క అయిపోయాడు. కానీ అప్పటికే విషయాన్ని గమనించి పరిస్థితులు చేదారిపోతున్నాయన్నటువంటి గమనించినటువంటి నిమిష కవి ఇందిర వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి 2 లక్షల రూపాయలు అలాగే 8 తులాల 6 గ్రాముల బంగారు ఆభరణాలతో ఉడాయించడంతో ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేక కక్కలేక మింగలేక తనే లోపల మదన పడిపోవడంతో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తర్వాత విధిలేని పరిస్థితుల్లో పోలీసులను అడిగితే పోలీసులు కూడా తమకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని చెప్పి పోలీసులు చెప్పారు. కానీ విధిలేని పరిస్థితుల్లో చివరికి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో పర్వతగిరి పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే తను లేటు వయసులో పెళ్ళైనటువంటి పరిస్థితులు కూడా తను ఉన్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ బయటికి తెలిస్తే మళ్ళీ ఎవరైనా పిల్లని ఇస్తారో ఇయ్యరో అన్నటువంటి ఒక బాధ కూడా తను వ్యక్తం చేసినట్టుగా ఆ సన్నిహితుల ద్వారా వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అయితే ఇప్పటికీ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 4గురుపై కూడా కేసు పెట్టారు. ఎవరైతే లక్ష్మీ మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నటువంటి తను ఇందిరా లక్ష్మీ మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నటువంటి తను అలాగే నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఇందిరా మరో 2 పైన కూడా కేసు పెట్టారు. ఆ మొత్తం 4 పైన కూడా కేసులు బుక్ చేశారు పర్వతగిరి పోలీసులు. మొత్తానికి వాళ్ళపై కేసులు బుక్ చేసి వాళ్ళని పట్టుకునేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. కానీ తను ఒక తీవ్రమైనటువంటి ఒక అవమానంగా ఒక ఘోరంగా తప్పిదంగా తను భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు నిత్య పెళ్లి కొడుకులను చూసాం. కానీ ఈ మధ్య కాలంలో నిత్య పెళ్లి కూతుర్లు కూడా ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ 3 సార్లు పెళ్లిలైనట్టుగా తెలుస్తుంది. 3 సార్లు కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా నేపథ్యం ఉందా తనను అరెస్ట్ చేస్తే తప్ప తెలియదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. తను ఆ ప్రవర్తన చూస్తుంటే మాత్రం ఇట్లాంటి కిలాడి లేడీగా వాళ్ళ భర్త అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. దేవేందర్ రావు మాత్రం తను మోసపోయినటువంటి విధానానికి మాత్రం చాలా తీవ్రంగా దిగ్భ్రాంతికి గురవడమే కాదు ఒక ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. కళ్యాణ్ రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు పెళ్లికి కూడా తక్కువ మంది మాత్రమే తన రిలేటివ్స్ని పిలిచారు. ఇటు విజయవాడ నుంచి కానీ చాలా దూరం కదా, ఎక్కువ మంది రాలేకపోయారు అని చెప్పేసి తక్కువ మందితోనే పెళ్లి. ఆ తక్కువ మంది వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు తెలిసి వాళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు. వాళ్ళందరూ కూడా ఈ ప్లాన్లో భాగం. మరి వాళ్ళందరికీ కూడా రోజుకింత అనే డబ్బులు ఏమన్నా వాళ్ళకి ఇవ్వడం జరిగిందో ఏంటో మొత్తం మీద చాలా ప్లాన్డ్గా పాపం ఎవరైతే లేట్ మ్యారేజెస్ చాలా వయసు మీద పడిపోయిన వాళ్ళు మాకు ఇంకా దొరకట్లేదు ఎవరు పెళ్లి చేసుకోవడానికి అనుకున్న అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళనే టార్గెట్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇటు దేవేందర్ రావు వయసు పెద్దదే అన్నట్టు తెలుస్తుంది. వయసు పెద్దదయ్యి నాకు తను నచ్చడం వల్లనే సొంత డబ్బులు ఖర్చు చేసుకునే పెళ్లి చేసుకున్నా అని చెప్తున్నాడు. సో పెళ్ళి చేసుకునేటప్పుడు ఇటు మ్యాట్రిమోనియల్ సైట్స్ కావచ్చు లేకపోతే ఇటు బయట మీరు ఎవరైనా మ్యాచెస్ చూసినా కానీ జాగ్రత్తగా ఉండాలన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు, ఇది ఒక లెసన్ అనుకోవచ్చు. చూడండి, విజయవాడలో పుట్టి పెరిగి ఉండి 13 సంవత్సరాల కూతురున్న తర్వాత కూడా ఇలా పెళ్ళిళ్ళు చేసుకొని ఒక 1 మంత్ వాళ్ళతో ఉండి వాళ్ళ దగ్గర డబ్బులు ఇటు 2 లక్షల క్యాష్ అలాగే 8 తులాల బంగారం, అది కూడా ఆల్మోస్ట్ 8 లక్షలు అనుకుంటే పూర్తిగా మొత్తం మీద అయితే ఒక 10 లక్షలు, ఆయన 10 లక్షలతో పాటు పరారైనట్టు తెలుస్తుంది. ఆ విషయాన్ని బయట చెప్పుకోలేకపోయాడు బాధితుడు. అసలే లేట్ మ్యారేజ్, మళ్ళీ ఇంకెవరికైనా తెలిస్తే అసలు ఇంకా జీవితంలో ఇంకా పెళ్ళే కాదేమో అని కొంత సమయం తీసుకున్నా కానీ మొత్తానికైతే విషయం బయటకు వచ్చింది. ఇది ఒక మ్యారేజ్ బ్యూరో, ఒక మ్యారేజ్ కన్సల్టెన్సీ త్రూ జరిగినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇలాంటి కిలాడి లేడీలను ఏం చేయాలి? ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి యువత అంతా భయపడుతున్నారు. అలాంటి సమయంలో ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఇంకా భయభ్రాంతులకు గురవుతుంటారు. అసలు అవసరమా మాకు అని చెప్పేసి అనుకుంటారు. సో మొత్తం మీద ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. సొంత ఖర్చుతోనే చేసుకున్నాడు, పాపం బాధలు అనుభవిస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి దేవేందర్ రావు. అలాంటి వ్యక్తులకి మీరిచ్చే సలహాలు ఏంటి? ఒకసారి మన ఫంక్షన్ హాల్కి సంబంధించి కూడా మనం చూడొచ్చు, ఇమేజెస్ చూడొచ్చు. ఆ వీడియో